ఒక్కసారి నాతో రండి. మన పిల్లల మోకాలు చూద్దాము. వాళ్ళ చేతికి మనమే వెళ్లి ఈ దారం కడదాం. ఎలాంటి ప్రమాదం రాదండి. అమ్మవారు తప్పకుండా మనల్ని కాపాడుతుంది. అవును బాబు, మీరిద్దరూ ఇంట్లో అడుగు పెట్టడం చూస్తేనే సత్యకి దేవికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అంతేకాదు, పోరాడడానికి కూడా అమ్మా నాన్న తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉంటారు బాబు. వరదా, వెళ్ళిరారా. వెళ్ళి నీ పిల్లలకి ధైర్యం చెప్పిరారా. అనవసరంగా మీరు అక్కడేమి మాట్లాడకండి. సరే నాన్న, సరే అమ్మా, మీరు చెప్పేది నా మనసుకు కరెక్ట్ అనిపిస్తుంది. నా పిల్లల కోసం ఒక తండ్రిగా నేను వెళ్ళి నిలబడతానమ్మా. వాళ్ళ ముఖాలు చూస్తానమ్మా. నేనే వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్తానమ్మా. సీతమహాలక్ష్మి, బయలుదేరు. ఈ రాత్రి బండికే మనం వైజాగ్ పెడుతున్నాం. సరేనండి. అమ్మా, నా భర్త మనసు మార్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేనిప్పుడే వెళ్ళి మీ సామాన్లు సర్దుతాను. నేను వస్తానన్నా. దేవుడా. భాగ్యం, భాగ్యం, మనం కూడా సిటీకి వెళ్ళి మనవరాళ్ళని చూసొద్దాం. ఇప్పుడే వాడు ఒప్పుకున్నాడు. మీరేం నోరు తెరవకండి, సైలెంట్ గా ఉండండి. పదండి ముందు. దేవుడా. ఇప్పటి నుంచి రేపు నైట్ వరకు ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉంటాం. ఇంతవరకు జరిగిన నీ బర్త్డేస్ అన్నీ నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావో నాకు తెలీదు. కానీ ఇక మీదట వచ్చే ప్రతి బర్త్డేని కూడా నువ్వు మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేస్తాను సత్య. ఇదంతా ఎందుకు అర్జున్? అసలు ఇలా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నావు ఇప్పుడు? కారణం అడిగితే నాకే తెలీదు అని చెప్తాను. కానీ ఖచ్చితంగా కారణం చెప్పి తీరాలి అన్నావంటే ఒకే ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఏంటది? ఐ లవ్ యూ సత్య, ఐ లవ్ యూ. ఈ పుట్టినరోజు నుంచి నేను నిన్ను ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా ప్రేమించాలని నిర్ణయించుకున్నాను సత్య. ఆలోచించుడు, నువ్వు నా కోసం మీ అమ్మ, నాన్న, చెల్లెలు అందరినీ వదిలిపెట్టి వచ్చేసావు. ఇన్ని రోజులుగా వాళ్ళందరూ నీ పైన పెట్టుకున్న ప్రేమని ఒకే ఒక్క మనిషి కదా ఫుల్ఫిల్ చేయగలరు. అందువల్ల నా సత్యాన్ని నేను లవ్ చేసి వాళ్ళకి ఈక్వల్ చేయాలి అని అనుకుంటున్నాను. సరే, కళ్ళు మూసుకో. సత్య, నేను ఈ రోజు రేపు నిన్ను పదే పదే కళ్ళు మూసుకోమని చెప్తాను. నువ్వు ఎందుకు అని మాత్రం అడగకూడదు, సరేనా? సత్య, ఏంటి అర్జున్ ఇది? ఓపెన్ చేసి చూడు సత్య.